హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉసిరికాయల్ని ఎలా ఊరబెట్టుకోవాలనేది చూస్తామండి. ఇది సీజన్లో మాత్రమే దొరుకుతాయి, కార్తీక మాసంలో మాత్రమే. వీటిని సంవత్సరం అంతా కూడా నిల్వ పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చండి. చాలా విటమిన్స్ ఉంటాయి. వీటిని ఫస్ట్ నీట్గా ఒక 2 times కడిగేసి పెట్టుకోవాలండి. కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 glasses ఆఫ్ వాటర్ని తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కడిగి పెట్టుకున్నాం కదా, చుట్టూ కూడా ఈ చారలు ఉన్నాయి కదండి, చుట్టూ 6 చారలు, దానిపైన ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అనేది ఉసిరికాయకి బాగా పడుతుంది, తొందరగా ఊరుతాయి. అలాగే పైన ఉసిరికాయ పైన ఏదైనా నల్లని ఇవి ఇలా మచ్చలు కానీ ఏమన్నా ఉంటే కూడా మనం చాక్తో వాటిని మొత్తం క్లీన్ చేసేసి ముక్కల్ని మొత్తం కూడా మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఉసిరికాయల్ని మొత్తము చూడండి, ఇలా నీట్గా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఎక్కువగా ఏమన్నా చెడిపోయినా కూడా అక్కడి వరకు, ఆ పార్ట్ వరకు తీసేయాలి. వీటిని ఊరబెట్టడానికి కోసము గాజు సీసాని తీసుకోవాలండి. నా దగ్గర గాజు సీసా లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ బాక్స్లోనే ఊరబెడుతున్నాను. కాకపోతే ఇది గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. నా దగ్గర లేనందుకు ఇలా ప్లాస్టిక్ బాటిల్లోనే ఊరబెడుతున్నానండి. ఇప్పుడు నేను 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాను. 1/2 kgకి కావాల్సినన్ని కొలతలు చెప్తానండి. ఒక 2 పచ్చిమిర్చి, ఇవి మన ఇష్టం అండి, ఎన్నన్నా వేసుకోవచ్చు పచ్చిమిర్చి. 2 టేబుల్ స్పూన్ల కారం అండి, ఎండు కారము. మీరు ఎండు కారం వద్దనుకుంటే పండుమిరపకాయల్ని మిక్సీకి వేసి కూడా ఆ పేస్ట్ వేసుకోవచ్చు. పసుపు కొద్దిగా. తర్వాత నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. రాళ్ళ ఉప్పు 3 spoons వేసుకోవాలి. 1/2 kg ఉసిరికాయలకి ఈ కొలతలు చెప్పానండి. మీకు ఒకవేళ ఎక్కువ ఉసిరికాయలు తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తీసుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం గోరువెచ్చగా వేడి చేసుకున్నాం కదా నీళ్ళని, ఆ నీళ్ళని వేసేయాలి ఇందులోకి. ఇలా ఎందుకు వేయాలి అంటే, ఈ ఉసిరికాయల్లో వాటరు మనం నెల వరకు కూడా అట్లే స్టోర్ చేస్తాం కదండి, స్మెల్ వచ్చేస్తాయి. అందులో ఉసిరికాయలు కూడా తొందరగా మనకి ఊరిపోవాలి అంటే ఇలా గోరువెచ్చని నీళ్ళు వేస్తే తొందరగా ఊరుతాయండి ఉసిరికాయలు. అలాగే కాయలు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒకసారి ఇలా మొత్తం షేక్ చేసామంటే ఉప్పు, కారం, పసుపు మనం వేసినవన్నీ బాగా కలుస్తాయండి. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి ఫ్లేవరే కాదు, పచ్చిమిర్చి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఊరిన తర్వాత. మీకు ఎన్ని పచ్చిమిర్చి కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత తీసి వాటర్ అంతా చల్లగా అయ్యేంత వరకు అలాగే పెట్టేయాలండి. మూత తీసి చల్లగా అయిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఇలాగే 3 days వరకు, 3 to 4 days వరకు పక్కన పెట్టేసేయాలి. అప్పుడే మనకి ఉసిరికాయలు అనేది బాగా ఊరుతాయండి. ఇది 3 days తర్వాత అండి. ఇలా ఉసిరికాయలు అప్పుడే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయినాయి చూడండి, వైట్గా అయిపోయినాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. 3 days తర్వాత చాలా బాగా ఊరిపోయినాయండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇది 3 days వరకు కూడా మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్క రోజు కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్ల ఉసిరికాయలు పైన కిందికి పైకి పోయి బాగా ఊరుతాయి. ఇది మనం 1 year వరకు, ఫ్రిడ్జ్లో అయితే 5-6 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలాగే ఈ బాటిల్తో పాటే. లేదు బయట అంటే 1 month, 1.5 month వరకు మనం పెట్టుకొని డైలీ ఒకటి తినడం వల్ల మనకి విటమిన్ సి, ఆ రోజుకు కావాల్సిన విటమిన్ సి అంతా అందుతుంది. విటమిన్ సి ఉండడం వల్ల మనకి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయండి లాభాలు, అవి కూడా చెప్తాను. చూడండి, ఊరిన ఉసిరికాయ ఎల్లో అయిపోయింది. ఇది పచ్చి ఉసిరికాయ అండి. 2 డిఫరెన్స్ కోసం చూపిస్తున్నా మీకు. అది గ్రీన్ ఉంది కదా, ఉసిరికాయ ఊరిన తర్వాత ఇలా ఎల్లో అయిపోతుంది. ఇది డైలీ ఒకటి తిని కొద్దిగా ఈ వాటర్ తాగడం వల్ల మనకి కంటి చూపు పెరుగుతుంది. అలాగే హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది. మనకి ఏదన్నా గాయాలైనా కూడా తొందరగా తగ్గిపోతాయండి.
మనకి ఒక రోజుకు కావాల్సిన విటమిన్ సి మొత్తం ఒక ఉసిరికాయ తినడం వల్ల వస్తుంది. చాలా ఎక్కువగా ఉంటుందండి విటమిన్ సి. అదే కాక మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఈ ఉసిరికాయలు. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా వీటిని సాల్వ్ చేస్తాయండి. సో ఇలా ఊరపెట్టుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా మనకి తర్వాత కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా ఊరిపోయినాయి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్కి కూడా లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొకరికి కూడా యూజ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంకా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.